మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి. ఈ మాసానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. సాక్షాత్తు ఆ శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఇది. శివకేశవులే కాదు, ముక్కోటి దేవతలు ఈ మాసంలో భూమి మీద సంచరిస్తూ ఉంటారు. అయితే ఇంతటి మహిమాన్వితమైన కార్తీక మాసంలో మనం చేసే ప్రతి పనికి ఎంతో ఫలితం వస్తుంది. మంచి పనులు చేస్తే మంచి ఫలితం వచ్చినట్లే తెలియక చేసే పొరపాట్లకు కూడా అంతే తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా పుణ్యం సంపాదించుకోవడానికి ఉద్దేశించిన ఈ మాసంలో కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వటం వల్ల పుణ్యం మాట అట్టుంచి ఉన్న సంపదను, సౌభాగ్యాన్ని చేతులారా దూరం చేసుకున్నట్టే అవుతుంది. ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంటికి మహాలక్ష్మి ఆడవాళ్లే. వారి చేతుల మీదుగా కొన్ని వస్తువులు బయటికి వెళితే అది సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటి నుండి పంపించి వేయటమే అవుతుంది. తర్వాత ఎన్ని కష్టాలు పడాలో, ఎంత దరిద్రాన్ని అనుభవించాలో ఊహకు కూడా అందదు. అందుకే కార్తీక మాసంలో ఎవరు ఎంత అడిగినా, ఎంత బ్రతిమిలాడినా ఈ 2 వస్తువులను మాత్రం అస్సలు ఇవ్వకూడదు. ఈ వస్తువులను దానంగా కానీ, అప్పుగా కానీ, కనీసం చేబదులుగా కూడా ఇవ్వకూడదు. ఇలా ఇస్తే మీ ఇంట్లో ధనం నిలవదు, సుఖ సంతోషాలు ఉండవు. లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. చివరికి అడుక్కు తినే స్టేజ్కి లేదా పరిస్థితికి వస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ కార్తీక మాసంలో ఏ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మన పెద్దలు ఎన్నో ఆచారాలను, సాంప్రదాయాలను మనకు అందించారు. వాటి వెనుక ఎంతో శాస్త్రీయత, ఎంతో ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంటుంది. కార్తీక మాసంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అన్నదానం, వస్త్రదానం, దీపదానం వంటివి చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు దానం చేయకూడదు. కొన్ని వస్తువులు మన ఇంటి ఐశ్వర్యానికి, మన సౌభాగ్యానికి ప్రతీకలుగా ఉంటాయి. అటువంటి వస్తువులను మన చేతులారా ఇతరులకు ఇస్తే మన ఇంటికి రావలసిన లక్ష్మీదేవిని మనమే వద్దని పంపించినట్లు అవుతుంది. ఈ నియమం అన్ని రోజులలో పాటించవలసినదే అయినప్పటికీ కార్తీక మాసంలో దీని ప్రభావం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో దేవతలందరూ భూమి మీద సంచరిస్తూ ఉంటారు. ఈ పవిత్ర మాసంలో మనం తెలిసి కానీ తెలియక కానీ చేసే కొన్ని చిన్న పొరపాట్ల వల్ల, కొన్ని అనాలోచిత పనుల వల్ల మనం చేసిన పుణ్యమంతా నశించిపోవటం మాట అట్టుంచి తీవ్రమైన కష్ట నష్టాలను, దారిద్ర్యాన్ని మన చేతులారా కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. మన ఇంటి ఐశ్వర్యాన్ని, మన సౌభాగ్యాన్ని, మన ఆనందాన్ని మనమే చేతులారా నాశనం చేసుకున్నట్టు అవుతుంది. ముఖ్యంగా ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఒక ఇంటిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నా, అదే ఇంటిని పాతాళానికి తొక్కేయాలన్నా ఆ ఇంటి ఆడవారి చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఆమెను గృహలక్ష్మి అన్నారు. ఆ ఇంటిని చక్కదిద్దే బాధ్యత, ఆ ఇంటి సిరి సంపదలను కాపాడే బాధ్యత, ఆ ఇంటి గౌరవ మర్యాదలను ఇనుమడింపజేసే బాధ్యత ఎక్కువగా ఆడవారిపైనే ఉంటుంది. కాబట్టి ఈ అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో ఆడవారు కొన్ని విషయాలలో అత్యంత జాగ్రత్తగా, అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. శాస్త్రం కొన్ని వస్తువులను మన ఇంటి ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి ప్రతీకలుగా చెప్తోంది. అటువంటి వస్తువులను ఈ మాసంలో ఇతరులకు అప్పుగా కానీ, దానంగా కానీ, కనీసం చేతి బదులుగా కూడా ఇవ్వకూడదు. ఒకవేళ పొరపాటున ఈ నియమాన్ని అతిక్రమిస్తే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇంటిపై అలిగి శాశ్వతంగా ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆ ఇల్లు ధనధాన్యాలను కోల్పోయి కళావిహీనమై దారిద్ర్యంతో నిండిపోతుంది. చివరికి ఆ కుటుంబ సభ్యులు అడుగు తినే దీనస్థితికి చేరుకుంటారు. ఇది అతిశయోక్తి కాదు, అక్షర సత్యం. అందుకే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదో, వాటిని ఇస్తే ఎటువంటి దారుణమైన పరిణామాలు సంభవిస్తాయో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఆడవారు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మరి ఇంతకీ కార్తీక మాసంలో ఎవరికీ ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటి అంటే,
మొదటిగా ఉప్పు, లవణం. ఉప్పు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు ఆ సముద్ర గర్భం నుండి కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది. సముద్రుడి కుమార్తె కావటం వల్ల లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎనలేని ప్రీతి. ఉప్పు ఉన్న చోట ఆమె స్థిరంగా నివాసం ఉంటుంది. మన ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బా నిండుగా ఉందంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉన్నట్టే లెక్క. అందుకే మన పెద్దలు ఉప్పును ఎప్పుడూ కింద పడనివ్వకూడదు, కాళ్ళతో తొక్కకూడదు, ఉప్పును చేతికి ఇవ్వకూడదు, ఒక పాత్రలో వేసి ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు. అటువంటి మహాలక్ష్మి స్వరూపమైన ఉప్పును కార్తీక మాసంలో ఇతరులకు అప్పుగా కానీ బదులుగా కానీ ఇవ్వటం మహాపాపం. అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో సాయంత్రం సంధ్యా సమయంలో కానీ లేదా పగటిపూట కూడా ఉప్పును ఎవరికీ ఇవ్వకూడదు. పక్కింటి వారు, చుట్టాలు ఎంత ఆప్తులైనా సరే వచ్చి కొంచెం ఉప్పు ఇస్తారా అని ఎంత బ్రతిమిలాడినా క్షమించండి, కార్తీక మాసంలో ఉప్పు ఇవ్వకూడదు, కావాలంటే నేను దుకాణం నుండి తెప్పించి ఇస్తాను అని మర్యాదగా చెప్పాలి. అంతేగాని మన ఇంట్లో ఉన్న లక్ష్మీ స్వరూపాన్ని, మన ఇంటి ఐశ్వర్యాన్ని మన చేతులతో వారికి ధారపోయకూడదు. అలా చేస్తే మన ఇంటి నుండి సిరి సంపదలు మెల్లమెల్లగా తరిగిపోవటం ప్రారంభమవుతాయి. ధన నష్టం కలుగుతుంది. వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో సమస్యలు, అనవసర ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. ఇక రెండవ వస్తువు నూనె. కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రసిద్ధి. ఈ మాసమంతా దీపారాధన చేయటం వల్ల సర్వ పాపాలు తొలగిపోయి ఇహలోకంలో సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయి. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం. ఆ దీపాన్ని వెలిగించడానికి నూనె అత్యంత అవసరం. నూనె చీకటిని ప్రారద్రోలి వెలుగులను ప్రసాదిస్తుంది. అంటే మన జీవితంలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని, దారిద్ర్యం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును, ఐశ్వర్యం అనే వెలుగుని ఇస్తుంది. అంతేకాదు నూనె శనీశ్వరుడికి ప్రతీక. అటువంటి నూనెను, అంటే మనం వంటకు వాడుకునే నూనెను అయినా లేదా దీపారాధనకు వాడే నూనెను అయినా ఇతరులకు దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడదు. ఇలా ఇస్తే మన ఇంట్లో వెలగాల్సిన దీపాన్ని, మన జీవితంలో ప్రసరించాల్సిన వెలుగును, మన అదృష్టాన్ని మనమే ఇతరులకు ఇచ్చినట్టు అవుతుంది. దీనివల్ల శని భగవానుడి యొక్క వక్ర దృష్టి మనపై ప్రసరించి చెయ్యని నేరాలకు శిక్షలు అనుభవించటం, అనవసరమైన కష్టాలు, కోర్టు కేసులు, శత్రు భయాలు, కుటుంబంలో కలహాలు వంటివి ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న ప్రశాంతత కొరవవుతుంది. అందుకే కార్తీక మాసంలో నూనెను ఎవరికి ఇవ్వకండి. శనికి దానం చేయాలంటే కొత్త నూనె ప్యాకెట్ కొని శని ఆలయంలో దానం చేయాలి, కానీ ఇంట్లో వాడే నూనెను ఇవ్వకూడదు. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే పసుపు, కుంకుమ. ఇవి ప్రతి హిందూ స్త్రీకి, ప్రతి ముత్తైదువుకు ప్రాణంతో సమానమైనవి, సౌభాగ్య చిహ్నాలు. పసుపు మంగళకరమైనది, గురుగ్రహ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. కుంకుమ శక్తి స్వరూపిణి, అంగారక గ్రహానికి, పరాశక్తికి ప్రతీక. ఒక స్త్రీ తన భర్త ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని, తన మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ పసుపు కుంకుమలను ధరిస్తుంది. అటువంటి పవిత్రమైన పసుపు కుంకుమలను మనం వాడుకుంటున్న డబ్బాలో నుంచి తీసి చేతి బదులుగా కానీ అప్పుగా కానీ ఇతరులకు ఇవ్వటం అంటే మన సౌభాగ్యాన్ని, మన భర్త ఆయుష్ను, మన ఇంటి శుభాలను మన చేతులతోనే వారికి పంచి ఇచ్చినట్లు. ఇది అత్యంత ప్రమాదకరమైన పొరపాటు. పురాణాలలో సావిత్రి తన భర్త ప్రాణాలను యమధర్మరాజు నుండి సైతం వెనక్కి తెచ్చుకుంది. ఆమె పాతివ్రత్య మహిమకు, ఆమె సౌభాగ్యానికి ప్రతీకలే ఆ పసుపు కుంకుమలు. ఎవరైనా పసుపు కుంకుమలు అడిగితే కొత్త ప్యాకెట్ కొని దానం చేయవచ్చు, లేదా దేవుడి దగ్గర పెట్టి తాంబూలంలో ఇచ్చి గౌరవించవచ్చు. అంతేకాని మనం వాడుకుంటున్న డబ్బాలో నుంచి తీసి చేతిలో పెట్టడం లేదా డబ్బాతో సహా ఇవ్వటం వంటివి చేయకూడదు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. లేదంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి గొడవలు రావటం, భర్త ఆరోగ్యానికి, ఉద్యోగానికి, వ్యాపారానికి తీవ్రమైన సమస్యలు తలెత్తటం వంటివి జరుగుతాయి. ఇంటి సౌభాగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అలాగే ఎండుమిరపకాయలు, ఆవాలు వంటి వాటిని కూడా కార్తీక మాసంలో వేరే వారికి ఇవ్వకూడదు. మన వంటగదిలో ఇవి సాధారణ పోపు సామాన్లే కావచ్చు, కానీ ఆధ్యాత్మికంగా వీటికి ఎంతో శక్తి ఉంది. ఈ 2 వస్తువులు మన ఇంటిపై ఉన్న నరదృష్టిని, నరఘోషను, అసూయతో కూడిన చూపులను, చెడు ప్రయోగాలను తొలగించడానికి ఉపయోగిస్తారు. అందుకే వారానికి ఒక్కసారి ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇంటికి దిష్టి తీయాలని పెద్దలు చెప్తూ ఉంటారు.
ఇవి మన ఇంటికి ఒక అదృశ్య రక్షణ కవచంలా పనిచేస్తాయి. అటువంటి శక్తివంతమైన వస్తువులను మనం ఇతరులకు ఇస్తే మన ఇంటి రక్షణ కవచాన్ని మనమే స్వయంగా తొలగించి శత్రువులకు దారి ఇచ్చినట్లుగా అవుతుంది. దీనివల్ల మన ఇంటిపైకి చెడు శక్తులు, ప్రతికూల శక్తులు సులభంగా ప్రవేశిస్తాయి. ఇంట్లో తరచూ అనారోగ్య సమస్యలు, పిల్లలకు చదువులో వెనుకబాటు, ఎంత సంపాదించినా ప్రయోజనం లేకపోవటం, ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన అశాంతి, చిరాకు నెలకొనటం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ పోపు సామాన్లను, ముఖ్యంగా మిరపకాయలు, ఆవాలను కార్తీక మాసంలో ఎవరికీ చేయబదులుగా ఇవ్వకూడదు. అలాగే పాలు, పెరుగును కూడా కార్తీక మాసంలో ఎవరికీ ఇవ్వకూడదు. పాలు, పెరుగు అంటే లక్ష్మీదేవి స్థానాలు. ఇవి చంద్రుడికి సంబంధించినవి. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు మనకారకుడు, ధనకారకుడు. మనసు యొక్క ప్రశాంతత, ధనం యొక్క ప్రవాహం రెండూ చంద్రుడి అనుగ్రహంపై ఆధారపడి ఉంటాయి. పాలు, పెరుగు పాడి పంటలకు, సిరి సంపదలకు, సమృద్ధికి చిహ్నాలు. సాక్షాత్తు క్షీరసాగరంలోనే లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే పాలు, పెరుగు ఉన్న ఇంట లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది. అటువంటి పాలు, పెరుగును సూర్యాస్తమయం తర్వాత కానీ, ఈ పవిత్ర కార్తీక మాసంలో ఏ సమయంలోనైనా కానీ ఇతరులకు ఇవ్వటం వల్ల మన ఇంటి ఐశ్వర్యం తరిగిపోతుంది. చంద్రుడి అనుగ్రహం తగ్గిపోయి మానసిక ఆందోళనలు, నిద్రలేమి, నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. ఇంట్లో ఉన్న ధనం నీళ్ళల్లా ఖర్చయిపోతుంది. అందుకే ప్రతి పూట పెరుగు తోడు పెట్టడానికి కూడా ఇవ్వకూడదని అంటూ ఉంటారు. కార్తీక మాసంలో అయితే ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చివరిగా నీళ్ల కుండ లేదా బిందెను కూడా ఈ మాసంలో బయటకు ఇవ్వకూడదు. నీరు జీవనాధారం, పంచభూతాలలో అత్యంత ముఖ్యమైనది. మన ఇంట్లో నీటి పాత్ర, ముఖ్యంగా త్రాగే నీరు నిల్వ ఉంచే బిందె ఎప్పుడూ నిండుగా ఉండాలి. అది మన ఇంటి ధనధాన్యాల సమృద్ధికి, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంకేతం. అటువంటి నీటి పాత్రను, ముఖ్యంగా రాగి లేదా ఇత్తడి బిందెను ఖాళీగా కానీ, నీటితో కానీ కార్తీక మాసంలో ఇతరులకు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే మన ఇంటి ధనాదాయ మార్గాలు మూసుకుపోయి ఎంత సంపాదించినా గంగార్పణం అన్నట్టు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతుంది. అనవసరమైన ఆసుపత్రి ఖర్చులు పెరిగి అప్పుల పాలు కావాల్సి వస్తుంది. డబ్బు చేతిలో నిలవదు. నూనె, ఎండుమిరపకాయలు, ఉప్పు, ఆవాలు, పాలు, పెరుగు, నీళ్ళ కుండ లేదా బిందె, పసుపు, కుంకుమ ఈ 7 వస్తువులను స్త్రీలు కార్తీక మాసంలో ఎవరికీ ఇవ్వకూడదు. ఈ వస్తువులను ఇవ్వకూడదు అనగానే మనల్ని మనం స్వార్థపరులుగా, పిసినారులుగా భావించవలసిన అవసరం లేదు. దానం చేయటం తప్పు కాదు. దానం చేయమని శాస్త్రమే చెప్తుంది. కానీ ఏది దానం చేయాలో, ఏది చేయకూడదో తెలుసుకోవాలి. ఇది మన ఇంటిని, మన కుటుంబాన్ని, మన ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకునే ఒక ఆధ్యాత్మిక జాగ్రత్త మాత్రమే. కార్తీక మాసంలో మీకు శక్తి ఉంటే రోజు అన్నదానం చేయండి. ఒకరికి అన్నం పెట్టండి. 1,000,000 రెట్ల పుణ్యం వస్తుంది. చలికి వణుకుతున్న పేదవారికి వస్త్రదానం చేయండి. మీ కష్టాలు తొలగిపోతాయి. శివాలయంలో, విష్ణు ఆలయంలో దీపదానం చేయండి. మీ జీవితం అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగు వైపు పయనిస్తుంది. కానీ ఇంటి సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి, గృహలక్ష్మి యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీకలైన ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు అప్పుగా కానీ, చేతి బదులుగా కానీ ఇవ్వకండి. అలా ఇవ్వటం వల్ల మన ఇంటి శ్రీ మహాలక్ష్మిని మనమే అవమానించి సాగనంపిన వాళ్ళం అవుతాం. దాని ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. మొదట ధనం పోతుంది, తర్వాత ఇంట్లో ప్రశాంతత పోతుంది, ఆ తర్వాత మనుషుల మధ్య బంధాలు దెబ్బతింటాయి, ఆరోగ్యం క్షీణిస్తుంది, చివరికి అన్నీ కోల్పోయి సమాజంలో తలెత్తుకోలేని స్థితికి, అడుక్కునే దౌర్భాగ్యపు స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది. ఇది భయపెట్టడానికి చెప్తున్న మాట కాదు. మన పూర్వీకులు తమ అనుభవంతో, దివ్య దృష్టితో మన మంచి కోసమే అందించిన అమూల్యమైన హెచ్చరిక. ఈ నియమాలను శ్రద్ధగా పాటించడం ద్వారా మనం మన కుటుంబాన్ని, మన ఐశ్వర్యాన్ని, మన సౌభాగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ కార్తీక మాసం మొత్తం ప్రతి గృహిణి ఈ నియమాలను పాటించండి. ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్త పడండి. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ నెల రోజులు భక్తులు ఎంతో నిష్టగా దీపారాధన చేస్తారు. అయితే కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం కింద ఈ ఆకును పెడితే చాలు, పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. కార్తీక మాసంలో ఈ ఆకుపై దీపం పెడితే కోటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారుతాడు అని శాస్త్రం చెప్తుంది. కార్తీక మాసంలో ఈ ఆకు మీద దీపాలు పెట్టడం వలన మీ ఇల్లంతా బంగారుమయమవుతుంది, పేదరికం పోతుంది, మీరు అపర కుబేరులుగా మారిపోతారు.
ఈ ఆకు మీద దీపారాధన చేయటం వలన మీరు చేసే దీపారాధనకు 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ కార్తీక మాసంలో ఏ ఆకు మీద దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీరు కుబేరులుగా మారుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కార్తీక మాసం హిందూ చాంద్రమానంలో ఎంతో పవిత్రంగా భావించే నెల. పౌర్ణమి సమయానికి చంద్రుడు కృతికా నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ నెలను శైవ వైష్ణవ సాంప్రదాయాలు సమానంగా ఆరాధించే కాలంగా పేర్కొంటాయి. అందువల్లే ఈ నెలలో శివునికి రుద్రాభిషేకం, బిల్వార్చనలతో పాటు విష్ణువుకు తులసి దళములతో అర్చనలు, పారాయణలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి శుచిగా ప్రార్థనలు చేయటం, శివకేశవుల నామస్మరణ చేయటం ఈ మాసంలోని ముఖ్య ఆచారాలు. కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు, విష్ణుదేవునితో సమానమైనటువంటి దేవుడు లేడు, గంగతో సమానమగు తీర్థము లేదు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తెల్లవారుజామునే నిద్రలేవటము, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్ళల్లో స్నానాన్ని చేయటము, దీపారాధన చేయటము, భోలాశంకరునికి నిత్యము రుద్రాభిషేకం చేయటం, నుదుట విభూదిని, మెడలో రుద్రాక్షల్ని లేదా తులసిమాలను ధరించటం, రోజుకు ఒక్క పూట మాత్రమే భుజించటము, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయటము ఒకటేమిటి, ఇలా ఎన్నెన్నో సాంప్రదాయాలన్నీ మూట కట్టుకుని తెచ్చే పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీక స్నానము, ఉపవాసము, కార్తీక దీపము. కార్తీక మాసమంతా తెల్లవారుజామున లేచి కృతికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో కానీ తటాకాలలో కానీ అలాంటివి అందుబాటు లేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో అయినా సరే తలస్నానం చేస్తారు. దీనినే కార్తీక స్నానం అంటారు. ఈ విధంగా నియమంతో స్నానం చేసి శివుడిని కానీ విష్ణువును కానీ లేదా మరే దైవాన్నైనా సరే ధ్యానించటం వలన, అర్ఘ్యాదులు ఇవ్వటం వలన కురుక్షేత్రం, గంగానది, పుష్కర తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వ పాపాలు నశించి పుణ్య ఫలితాలు అందుతాయి. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే నక్తము అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేని వారు పాల వంటి ద్రవ పదార్థాలను కానీ, పండు వంటి ఘన పదార్థాన్ని కానీ స్వీకరిస్తూ రాత్రివేళ చంద్రదర్శనం చేసుకుని దీపారాధన చేసుకుని భోజనం చేయాలి. ఇక కార్తీక మాసంలో చేసే దీపారాధన మహిమోపేతమైనది. దేవాలయంలో కానీ ఇంట్లోనైనా సరే ప్రాతకాలం, సాయంకాలం దీపారాధన చేయటం దైవ అనుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితే చాలు, వారి సర్వవిధ పాపాలు హరించుకుపోతాయి. జ్ఞానము, మోక్షము, ఇహమున శ్రేయస్సు, శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక దీపం దానం వల్ల నరక ప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసంలో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము. ఈ మాసంలో నదీమ్మ తల్లికి అంటే నదులకు కూడా పూజలు చేస్తారు భక్తులు. దీపాలను వెలిగించి గలగలమంటూ పారే నదిలో విడుస్తూ ఉంటారు. దీప కాంతి పుంజం చీకట్లను తొలగించే కాంతి పుంజం. చీకటిని ఏ విధంగా ఈ దీపకాంతులు ప్రాలదోరుతూ ఉంటాయో అదే రకంగా అజ్ఞానాన్ని, అశాంతిని తొలగిస్తాయి. మనసుకు ప్రశాంతతను కలిగిస్తూ ఉంటాయి. నిత్య దీపారాధన చేయటం ఒక ఎత్తు అయితే కార్తీక మాసంలో చేసే దీపారాధన మరో ఎత్తుగా భావిస్తూ ఉంటారు భక్తులు. తులసి చెట్టును వరాలను ఇచ్చే మాతగా, లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కార్తీకంలో ఈ నెల రోజులు తులసి కోట వద్ద ఉదయము, సాయంత్రం దీపోత్సవం తప్పనిసరిగా ఉంటుంది. పౌర్ణమి రోజున తులసి కోటకు ప్రత్యేకంగా అలంకరిస్తారు. తులసి నిరంతరంగా ప్రాణవాయువును అందిస్తుంది. ఇంటి ప్రాంగణంలో ముఖ్యంగా ప్రధాన ద్వారం ఎదురుగా ఉంచుతారు. ఎలాంటి కాలుష్య పూరిత వాయువులను ఇంటిలోనికి రానియకుండా అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు, జ్వరము, అలసట వంటి వ్యాధులను నివారిస్తుంది. రోజు తులసి ఆకులను తీసుకుంటే అన్ని రకాల రోగాలు దూరమవుతాయని చెప్తూ ఉంటారు. కేశవులకు ఎంతో ప్రియమైన ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాలలో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తూ ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఈ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఆ దీపాన్ని వెలిగిస్తారు. ఈ ఆకాశ దీపం పితృదేవతల మార్గాన్ని చూపుతుంది. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడతీస్తూ ఉంటారు. అయితే దీనిని ఆకాశదీపం అని పిలవడానికి ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం ఉంది.
కార్తీక శుద్ధ పాడ్యం నుంచి పితృదేవతలంతా కూడా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో కార్తీక ధ్రువ సరిగ్గా కనిపించటం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఆకాశ దీపం శివకేశవుల తేజస్సును జగత్తుకు అందిస్తుంది. ఆకాశ దీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభం పైనుండి జగత్తుకు అంతా వెలుతురు ఇవ్వాలి అని వెలిగిస్తూ ఉంటారు. దీపాన్ని వెలిగిస్తూ దామోదరం ఆవాహయామి అని, త్రయంబకం ఆవాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఒక్కో చోట 2 దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు. లేదా ఒక దీపం పెట్టి శివకేశవుల్లో ఎవరో ఒకరిని దీపంలోనికి ఆహ్వానించాలి. ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునందిస్తుంది. అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి. కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థం. దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసం ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే జరుగుతుంది. ఆకాశ దీపం వెలిగించిన, దీపంలో నూనె పోసిన, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి. అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు. దేవాలయాలలోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు. దీనికి పూజ చేసి దీప ధూప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశదీపం వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాట తీయవచ్చు. కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు ఈ ఆకాశ దీపాన్ని దర్శించుకుని ఒక నమస్కారం చేసుకున్నా చాలు, మంచి ఫలితం వస్తుంది. అయితే కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు అంటే మీరు ఇంట్లో దీపం పెట్టినప్పుడు అయినా, లేదా తులసి కోట దగ్గర దీపం పెట్టినప్పుడు అయినా, లేదా గుడిలో దీపం పెట్టినప్పుడు అయినా ఆ దీపాన్ని ఒక ప్రత్యేకమైన ఆకు మీద పెడితే శివుని అనుగ్రహం కలిగి కటిక పేదవారు కూడా ధనవంతులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ ఆకు ఏమిటి అంటే మారేడు ఆకు. సాధారణంగా దీపాన్ని వెలిగించినప్పుడు చాలామంది తెలియక నేల మీదే వెలిగించేస్తూ ఉంటారు. కానీ దీపాన్ని ఎప్పుడూ కూడా కటిక నేల మీద పెట్టకూడదు. ఏదైనా ఒక ఆకు మీద పెడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ముందు ఒక తమలపాకు పెట్టి ఆ ఆకు మీద మారేడు ఆకు ఉంచి ఆ మారేడు ఆకుకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి తర్వాత ఆ ఆకు మీద ప్రమిద ఉంచి నూనె పోసి దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మారేడు ఆకు అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. మారేడు ఆకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి మారేడు ఆకు మీద దీపారాధన చేయటం వలన ముఖ్యంగా శివుని అనుగ్రహం అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాదు మీకు ఏమైనా జాతక దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. సకల దరిద్రాలు తొలగిపోతాయి. పేదరికం పోతుంది. సిరి సంపదలు కలుగుతాయి. ఎందుకంటే మారేడు దళం అంటే మహాశివుడికి ఎంతో ప్రీతి. మారేడు ఆకులు 3 కలిసి ఉంటాయి. ఇవి శివుని 3 కన్నులకు గుర్తు. అంతేకాదు త్రిశూలానికి చిహ్నంగా మారేడు దళాన్ని చెప్తూ ఉంటారు. సాక్షాత్తు మహాశివుడే మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని పరమ పవిత్రమైన పురాణాలు వేదాలు చెప్తూ ఉన్నాయి. శివస్వరూపంగా భావించే బిల్వవృక్షం దగ్గర దీపారాధన చేసిన వారికి శివ సాయుధ్యం లభిస్తుందని పురాణ వివరణ ఉంది. ఇంతటి పరమ పవిత్రమైన మారేడు చెట్టు ఆకు మీద కార్తీక మాసంలో దీపం పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శివుని చల్లని చూపు మన మీద పడుతుంది. సిరి సంపదలు కలుగుతాయి. అంతేకాదు కార్తీక మాసంలో మారేడు ఆకు మీద దీపారాధన చేయటం వలన మీ ఇల్లంతా బంగారుమయమవుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. పేదరికం పోయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఇంట్లో అయినా లేదా తులసి కోట దగ్గర అయినా లేదా గుడిలో అయినా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధనను మారేడు ఆకు మీద పెట్టి వెలిగించండి. శివుని అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.